సార్ 10 సంవత్సరాల అధికారం తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చారు. 1 year అయింది దాదాపు. అంతకుముందు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు, కొత్త కాదు. ఎట్లా ఉంది అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్న అనుభవానికి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది తేడా? డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ బిగ్ డిఫరెన్స్. అప్పుడేమో ఉద్యమంతో కూడిన ప్రతిపక్షం. అప్పుడు మా లైన్ అంతా టోన్ టెనర్ ఒక్కటే, ఉద్యమం తెలంగాణ. ఇప్పుడు దిస్ ఇస్ టోటలీ డిఫరెంట్. మొదటిసారి నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఒక ప్రధాన ప్రతిపక్ష బాధ్యత నిర్వర్తిస్తూ ఉంది. గతంలో విపక్షంలో ఉన్నప్పటికీ కూడా మా లైన్ అంతా కూడా తెలంగాణ రాష్ట్ర సాధన మీదనే ఉండేది, ఫోకస్ అంతా దాని మీదనే ఉండేది, ఉద్యమ రూపంలో ఉండేది. నౌ వీఆర్ ఇన్ ద ప్రిన్సిపల్ అపోజిషన్. అయితే నిజంగా నాకు యాజ్ ఎ లీడర్, ఒక నాయకుడు ఎదగాలంటే, ఒక నాయకుడు పరిణితి చెందాలంటే, ఒక నాయకుడు రాష్ట్రం మీద సమస్యల మీద అవగాహన పెంచుకోవాలంటే ప్రతిపక్ష శాసనసభ్యుడికి ఉన్న అవకాశం అధికార పక్షంలో దొరకదు. నిజంగా నేను ఇలా ఈ గౌరవం నాకు దక్కిందంటే, ఒకటి ఉద్యమం, 2 ప్రతిపక్షంలో పోషించిన పాత్ర. శాసనసభలో మాట్లాడినా, శాసనసభ బయట మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా ప్రతిపక్షంలో లీడర్ ఎదుగుతాడు. లీడర్ నేర్చుకోవాలంటే బాగా నేర్చుకోగలుగుతాడు, క్యాడర్కు దగ్గరవుతాడు, ప్రజలకు దగ్గరవుతాడు, ప్రజా సంఘాలకు దగ్గరవుతాడు. అధికారంలో ఏమైందంటే, నువ్వు మంత్రిగా ఉన్నా, బాధ్యతలో ఉన్నప్పుడు ఒత్తిడి, ఒకవైపు ఒక ఫిక్స్డ్ ఫార్మెట్లో పనిచేయాలి, నువ్వు కొన్ని నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది, ఒకటి అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది, జిల్లా చూడాలి, పార్టీ చూడాలి, ప్రభుత్వం చూడాలి, నియోజకవర్గం చూడాలన్నప్పుడు నీకు సమయాభావం వల్ల కొంతమందికి దూరం అవుతాం. న్యాచురల్గా గవర్నమెంట్లో ఉన్నప్పుడు హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కార్యకర్తల్లో, ప్రజల్లో, నాయకుల్లో, నీకుండే ఫ్రెండ్స్లో, బంధువుల్లో. అవి ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే నీకు ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ఏదనుకుంటే అది అవుద్ది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ప్రాక్టికల్గా అవేవి సాధ్యం కాదు. అప్పుడేమైంది? డిసప్పాయింట్మెంట్ పెరుగుతుంది. మా అన్న పోతే పట్టించుకోలే, నేను అడిగితే పని చేయలేదు అంటాడు. అది చేయడానికి అవకాశం లేదు. యు ఆర్ గవర్న్ బై ఏ కాన్స్టిట్యూషన్ అండ్ సర్టన్ ఫ్రేమ్వర్క్, రూల్స్. ఆ సిస్టంలోనే పని చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే, మేము రోజుకు కొంతమందికి దూరం అవుతుంటాం. ప్రతిపక్షంలో ఏమవుద్ది? ప్రజా సమస్యల మీద అందరి గురించి ప్రశ్నిస్తుంటాం, అందరి పక్షాన దగ్గరికి వెళ్తే ఏ పనైనా అవుతుందంటారు. మీరు కూడా పని చేయని వాళ్ళు ఉన్నారా సిద్దిపేటలో, లేకపోతే బయట? డెఫినెట్గా ఉంటారు. అంటే నేను టు బి ఫ్రాంక్ విత్ యూ, కానటువంటి పని కొంచెం చెప్పే ప్రయత్నం చేసేవాడిని. బైసాబ్ ఇది కాదు, ఇది ఇట్లా సిస్టమ్ ఉంటుంది, మెరిటు, మార్క్స్, ఎగ్జాము, ఆన్లైన్ ఉంటుంది, సిస్టంలోనే జరుగుతుంది, ఇందులో ముఖ్యమంత్రి గారు కూడా ఏం చేయలేరు, ఇది ఎవరైనా చెప్పినా తప్పు అని చెప్పేవాడిని. అర్థం చేసుకునేవాళ్ళు, కొంతమంది నొచ్చుకునేవాళ్ళు. కొంతమంది అనుకుంటారు, నువ్వు అనుకుంటే ఉద్యోగం రాదా, నువ్వు అనుకుంటే ఇది రాదా అంటారు. దట్ ఈస్ సిస్టమ్. నిజంగా అట్లా సిస్టమ్ తప్పితే ఏమైందంటే, ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వస్తుంది. నువ్వు ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో 10 తప్పులు చేయాల్సి వస్తుంది. నువ్వు సిస్టమ్ ద్వారా పోయినప్పుడు వైడర్ యాక్సెప్టెన్సీ వస్తుంది. సో ఇప్పుడు 1 year 2 months అయింది. ఫస్ట్ 3-4 monthsలోనే మీరు రుణమాఫీ గురించి అటాక్ మొదలుపెట్టారు. మీరేమో రుణమాఫీ చేయలేదు. మొదటి టర్మ్లో 4 సంవత్సరాలు పట్టింది రుణమాఫీ చేసేందుకు. సెకండ్ టర్మ్లో 5 సంవత్సరాలు తీసుకున్నారు, అది కూడా కంప్లీట్ కాలేదు. రేవంత్ రెడ్డిని ఫోర్స్ చేసి రుణమాఫీ మీద ఒట్లేయించి ఇవాళ ఈ ఆర్థిక పరిస్థితికి కారణం హరీష్ రావు అంటే? గుడ్ క్వశ్చన్. మేము కాంగ్రెస్ పార్టీ లాగా హామీ ఇవ్వలేదు. వాళ్ళు ఏం చెప్పారు? December 9వ తేదీన ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు, ఒక్కటేసారి చేస్తామన్నారు అని మాట తప్పింది కదా. మాట తప్పినప్పుడు న్యాచురల్గా నేను ప్రశ్నించిన, వెంటబడ్డా. ప్రతిపక్షంగా నా బాధ్యత, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. సీఎం గారు అవగాహన రహిత్యం కావచ్చు, తొందరపాటుతనం కావచ్చు, అపరిపక్వత కావచ్చు, పరిపాలన మీద పట్టు లేకపోవడం కావచ్చు, అధికారుల మాట వినకపోవడం కావచ్చు, 15 ఆగస్టులోగా రుణమాఫీ చేసి తీరుతా అని కనబడ్డ దేవుని మీద ఒట్టుబెట్టిండు, చర్చిల మీద ఒట్టుబెట్టిండు, దర్గాల మీద పెట్టిండు, మసీదుల మీద పెట్టిండు. మాట తప్పితే ఇవాళ నవ్వుల పాలైపోయిండు. ఆ కుర్చీకే అగౌరవం, కుర్చీకే అప్రతిష్ట తెచ్చిండు. సో ఆయన చెప్పినప్పుడు చేయాలి కదా. ఇంకోటి, మేము బీఆర్ఎస్ పార్టీ మేము ఎప్పుడు కూడా మొదటి సంతకం పెడతాము, మొదటి సంవత్సరమే చేస్తామని చెప్పలేదు. రుణమాఫీ చేస్తామన్నాం. ఫస్ట్ టర్మ్లో ₹1,00,000 రుణమాఫీ చేసేసాం. సెకండ్ టర్మ్కి వచ్చేసరికి రుణమాఫీ చేసే విషయంలో వరుసగా 2 సంవత్సరాలు కరోనా సంవత్సరాలు వచ్చినాయి. కరోనా వల్ల ఆదాయం తగ్గింది, ఖర్చు పెరిగింది, కొంచెం ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. 2వ సంవత్సరం కూడా మేము కొంతవరకు చేశాం. మేము 13,000 కోట్ల వరకు చేసాం, ఇంకొక 5-6 వేల కోట్లు మిగిలిపోయింది. దానికి మేము శిక్ష వేశారు ప్రజలు మాకు. కానీ మేము ప్రజలకు హామీ ఇవ్వకపోయినా, ఎన్నికల్లో రైతు బంధు ఇస్తామని ఓట్ల ముందు చెప్పకపోయినా,
11 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చాం మేము. 73,000 crores. కరోనా వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉద్యోగులు అన్ని జీతాలు బంద్ పెట్టి, బిల్లులు బంద్ పెట్టి రైతులకు మాత్రం సకాలంలో మేము రైతు బంధు డబ్బులు ఇచ్చాం. మాట ఇవ్వకపోయినా చేసింది 73,000 కోట్లు. కానీ వీళ్ళు వరంగల్ రైతు డిక్లరేషన్లో ఏం చెప్పారు? బీఆర్ఎస్ 10,000 ఇచ్చింది, ఇప్పుడైతే 10,000, మేము వస్తే 15,000 రైతు బంధు అన్నారు, రాలేదు. మేము ఒకటేసారి మీరు ఇక తెచ్చుకోండి అప్పులు, రాగానే 2,90,000 చేస్తామన్నారు, చేయలేదు. అన్ని పంటలకు బోనస్ అన్నారు, ఒక్క పంటకే వరికి ఇచ్చిండ్రు, ఆ వరికి కూడా సన్నాలకు ఇచ్చిండ్రు, అది కూడా ఇంకా ఈ రోజు కూడా డబ్బులు పడలేదు. బోనస్ బోగస్ అయిపోయింది. పంటల బీమా వానకాలం అసెంబ్లీలో బడ్జెట్లో కూడా బట్టి గారు చెప్పిండ్రు, ఈ సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో 2 పంటలకు పంటల బీమా ఇస్తామన్నారు. వానకాలం అప్పుడేమో యాసంగి అన్నారు, యాసంగి అంటే ఏమో మళ్ళీ వచ్చే సంవత్సరం అని పంటల బీమాను చేతులెత్తేసిండ్రు. అంటే రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు కదా బైసాబ్. మేము కొన్ని హామీలు అమలు చేశాం. ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలే కాదు, కళ్యాణ లక్ష్మి పథకం మేము ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టలే. 13 లక్షల మంది పేదింటి ఆడపిల్లలకు 11,000 కోట్ల రూపాయల కళ్యాణ లక్ష్మి కింద ఖర్చు పెట్టాం. 70 లక్షల మంది రైతులకు 73,000 కోట్లు రైతు బంధు కింద మాట ఇవ్వకుండా ఇచ్చాం.